అమెరికా, ఇజ్రాయెల్ ఆడే ఆటలో ఒక పావు. అది అమెరికాకి అర్థమైంది కానీ ఏమి చేయలేకపోతుంది. యుద్ధం ఆపి వెనక్కి వెళ్తే పరువు పోతుంది. ముందుకెళ్దామంటే సాధ్యం కావట్లేదు. ఇక్కడ పాయింట్ ఏంటయ్యా అంటే అమెరికాకి జరుగుతున్నటువంటిది, ఇజ్రాయెల్ అనేటటువంటిది అడుగు ముందుకే వెళ్తోంది గానీ వెనక్కి పోవట్లేదు. పైగా అణుస్థావరాలని, అట్లాగే ఆయుధ స్థావరాల్ని ధ్వంసం చేయాలన్న కసి కొద్దీ పనిచేస్తోంది అది. ప్రత్యేకించి కర్గ్ దీవుల దగ్గర నుంచి ఇరాన్‌ని ఆర్థికంగా తీవ్రంగా నాశనం చేయాలి. ఆయుధపరంగా తీవ్రంగా నాశనం చేయాలి. కనీసం ఒక 20, 30 ఏళ్ల దాకా తన వైపు చూడటానికి వీలు లేకుండా చేయాలి. ఇదివరకు లెబనాను, యెమెను, పాలస్తీనా ఆళ్ళ మీదన, సిరియాల మీదన చేసింది అదే ఇజ్రాయెల్. వాళ్ళని సర్వనాశనం చేసి వదిలిపెడుతుంది. వాళ్ళు మళ్ళీ రూపాయి పోగేసుకొని మళ్ళీ రెడీ అవ్వడానికి ఓ 30, 40 ఏళ్ళు పడుతుంది. ఆ పరిస్థితి సృష్టించడమే ఇప్పుడు ఇజ్రాయెల్ వ్యూహం. అది అమెరికాకి అర్థమయ్యేటప్పటికే టైం మించిపోయిందనమాట.